ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ మార్చి 19 భూమికి తిరిగి వచ్చే అవకాశముంది. వీరి మిషన్ మొదట చాలా తక్కువ కాలానికి అనుకోబడింది. అయితే బోయింగ్ స్టార్లైనర్ క్యాప్స్యూల్లో టెక్నికల్ ఇష్యూస్, ఫ్యూల్ లీకేజ్ కారణంగా వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS లో 8 నెలలు గడిపారు. నాసా వీరి రాక కోసం కొత్త ప్రణాళిక రూపొందించింది. స్పేస్ఎక్స్ CRAW-10 మిషన్ మార్చి 12న ప్రారంభమై ISS కు కొత్త బృందాన్ని పంపిస్తుంది. ఆ తర్వాత సునీతా విలియమ్స్, విల్మోర్ క్రూ డ్రాగన్ క్యాప్స్యూల్లో మార్చి 19న భూమికి తిరిగి వస్తారు. నాసా మరియు స్పేస్ఎక్స్ సంయుక్తంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS లో ఉన్న లను భూమికి తీసుకురావడానికి సహకరిస్తున్నారు. దీర్ఘకాలంగా మైక్రోగ్రావిటీలో గడపడం వల్ల ఆస్ట్రోనాట్స్ శరీరాల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి రిహాబిలిటేషన్ అవసరం. తక్కువ బరువున్న వస్తువులను కూడా ఎత్తడం కష్టం అనిపించవచ్చు. విలియమ్స్ మరియు విల్మోర్ తిరిగి రావడంలో ఆలస్యం పాలక వ్యవస్థపై రాజకీయ చర్చలకు దారితీసింది. ఎలోన్ మస్క్ ఈ ఆలస్యానికి గత పాలకుల నిర్ణయాలను కారణంగా పేర్కొన్నారు. అయినప్పటికీ నాసా మరియు స్పేస్ఎక్స్ కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొని క్రూ డ్రాగన్ ద్వారా వీరి తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేశారు. ఈ మిషన్ భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాల ప్రణాళికలకు ప్రేరణగా నిలుస్తుంది. ISS లో కొత్త బృందం చేరడానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రోనాట్స్ భద్రత, అంతరిక్ష పరిశోధనలో అనుకోని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ సంఘటన కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ పరిణామం సునీతా విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ తమ ప్రయాణం గురించి సంతృప్తిగా ఉన్నారని మరియు వారు తయారుగా మరియు నిబద్ధతతో ఉన్నారని తెలిపారు. ఇది నాసా మరియు స్పేస్ఎక్స్ మధ్య ఉన్న సుదీర్ఘ సహకారాన్ని మరియు ఆస్ట్రోనాట్స్ భద్రతకు వారు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. భూమికి తిరిగి వచ్చే సమయంలో ఎదురైన సవాళ్లు: అధిక ఫోర్స్ ప్రభావం. తిరుగు ప్రయాణంలో వ్యోమగాములు భూమి ఆకర్షణ శక్తిని అనుభవిస్తారు. ఇది శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు. వాయుమండలంలోకి ప్రవేశించే సమయంలో స్పేస్ క్రాఫ్ట్ 1600 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటుంది. ప్రభావ ల్యాండింగ్. సోయుజ్ క్యాప్సూల్ పరాచూట్లు మరియు థ్రస్టర్ల సహాయంతో భూమిపై దూసుకువచ్చి ల్యాండ్ అవుతుంది. ఇది కొంత కఠినంగా అనిపించవచ్చు. దిగిన వెంటనే అసహజత. గాలిలో తేలియాడే జీవన శైలికి అలవాటుపడిన వ్యోమగాములు తిరిగి భూమి గురుత్వాకర్షణను అనుభవించినప్పుడు కొన్ని రోజుల పాటు కదలికల్లో అసహజతను అనుభవిస్తారు. మానసిక శారీరక మార్పులు. పొడవైన అంతరిక్ష ప్రయాణం తర్వాత శరీరానికి సాధారణ జీవన విధానానికి తగ్గించుకోవడం కొంత సమయం పడుతుంది.